మాట్లాడదాము. సీనియర్ యాక్టర్ సార్, ఐ వుడ్ లైక్ టు కమ్ దెన్. హలో సార్. హాయ్. ఏంటండి ఎప్పుడు అలా అంత యంగ్గా ఎలా కనబడుతున్నారు మీరు? ఐ డోంట్ అండర్స్టాండ్. అదేం లేదండి. ఈ సినిమాలో చాలా చక్కగా ఒక మామయ్య పాత్రలో బ్యూటిఫుల్గా చూపించారు. సారీ, బాబాయ్ పాత్రలో. నాకు ఇది సెకండ్ ఎంట్రీ యాక్చువల్లీ. నేను చాలా రోజుల తర్వాత ఒక పిక్చర్ చేస్తున్నాను. దేవి చేసిన తర్వాత ఎంత రెస్పాన్స్ వచ్చిందో దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుందో మనం బదులు వస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, దిల్రాజు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పిక్చర్ గురించి ఇంకా చెప్పాలంటే ఏం చెప్పాలని నాకు తెలియదు అసలు. అంత పెద్ద హిట్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీరు ఇలా కాదు, సినిమాలో డైలాగ్ చెప్పారు కదా, ఆ ఏంటారు, చల్లటి రాత్రి మంచులో ఆ బోటు మీద వెళ్తూ వెళ్తూ మీ లవ్ ఆఫ్ యువర్ లైఫ్కి ఒక డైలాగ్ చెప్పారు కదా. అవును. ఒక్కసారి మా కోసం మరొకసారి, ఎందుకంటే వీఆర్ సెలబ్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నేను తెలుగు ఇప్పుడే నేర్చుకున్నాను. నేను అంత గుర్తులేదు నాకు డైలాగ్స్. ఓకే, నెక్స్ట్ మన అసిస్టెంట్ డైరెక్టర్ రెడీగా ఉండమందాం స్క్రిప్ట్తో, తెలుగు స్క్రిప్ట్తో. బట్ యాక్చువల్లీ ఆ మలయాళీ పిల్లలు ఎంత ముద్దుగా చక్కగా ఎంత బాగా మాట్లాడుతుంది మన హీరోయిన్ తెలుగు. సూపర్. నేనే సర్ప్రైజ్ అయ్యింది యాక్చువల్లీ. ఇట్స్ థర్డ్ పిక్చర్ ఇంత బాగా మాట్లాడండి. ఇట్స్ సంథింగ్ గ్రేట్. ఓకే, దట్స్ వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో లాస్ట్ అంటే చిన్న కొడుకుగా, అంటే చాలామంది యంగ్ జనరేషన్లో ఎలా ఉన్నారు, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎలా అబ్రాడ్ కంట్రీస్కి ఎలా ఎడిక్ట్ అవుతున్నారు అని ఈ సినిమాలో మనకు మెయిన్ కంటెంట్. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఆ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయారు. మనందరికీ ఎంతో ఇష్టమైన తెలిసిన మన రామ్. ఓం శ్రీరామ్. థ్యాంక్ యూ. సో శ్రీరామ్ గారు, మీరు చెప్పండి, మన దిల్రాజు గారి బ్యానర్లో వర్క్ చేయడం ఎలా ఉంది, సతీష్ గారి డైరెక్షన్లో? దిల్ రాజు గారు బ్యానర్లో వర్క్ చేయడం అనేది వీఆర్ బ్లెస్డ్ రియల్లీ. బొమ్మరిలో చేసాము. నాకంటే తెలియదు, ఇప్పుడే రాజు గారు చెప్పారు నాకు 2 సక్సెస్లు ఇచ్చేవయ్యారు అని చెప్పి. అది గట్టిగా అండర్లైన్ చేస్తే డైరెక్ట్గా చెప్పారు మళ్ళీ 10 సంవత్సరాలు పడుతుంది నీకు సినిమా రావాలని చెప్పి. కాబట్టి నేను ఎక్కువ అండర్లైన్ చేయట్లేదు ఆ విషయం. సో అంటే అంత బొమ్మరిల్ తర్వాత ఆయన ఎంత నమ్మారో, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ప్రేక్షకులు దానికి డబుల్గా నమ్మారు ఈ సినిమాని. అంత పెద్ద సక్సెస్ చేశారు. ఓకే, సో మరి అప్పుడు దిల్రాజు గారికి ఇప్పుడు దిల్రాజు గారికి ఏమైనా మీరు డిఫరెన్స్ చూసారా? ఏ విషయంలో? మన అంటే ఏ విషయం అనేది మీరు మాకు చెప్పాలి. ఆయన అయితే ఎప్పుడు ఒకలాగే ఉన్నారు. నాకు మీరు ఇందాక అడిగారు కదా తెంగగా ఎలా ఉంటారు, ఆయన అలాగే ఉన్నారు 10 సంవత్సరాల నుంచి, మేము అలాగే ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరాలు ఎవరు పని చేసినా ఎన్ని సంవత్సరాలని ఇలాగే ఉంటారు. అయితే మన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ మన బ్యానర్లో చేసిన వాళ్ళు అందరూ యంగ్ గానే ఉంటారు. అప్పుడు అలాగే ఉన్నారు దిల్ రాజు గారు. ఆయన మాట అలాగే ఉంది, ఆయన బిహేవియర్ అలాగే ఉంది, ఆయన పర్సనాలిటీ కూడా అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. దట్స్ వెరీ వెరీ. నెక్స్ట్ 10 years కూడా ఆయన అలాగే ఉండాలి. శతమానం భవతి. శతమానం భవతి దిల్ రాజు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.